హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని మనం ప్రూవ్ చేసాం. అయితే ఈ రోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, 3 లైన్స్ ఆర్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. సో ఈ ఇన్సిడెంట్ రే వచ్చేసి XY ప్లేన్ లో ఉంటే నార్మల్ రిఫ్లెక్టెడ్ రే కూడా XY ప్లేన్ లోనే ఉంటుంది. సో ఇన్సిడెంట్ రే వచ్చేసి YZ ప్లేన్ లో ఉంటే నార్మల్ రిఫ్లెక్టెడ్ రే కూడా YZ ప్లేన్ లోనే ఉంటుంది. అవి దాటి వేరే ప్లేన్ లోకి వెళ్ళవు బికాస్ ఇట్ ఈస్ క్లియర్లీ 2-డైమెన్షనల్ కాన్సెప్ట్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనం చెప్పుకున్నాం కదా మనం. సో యాంగిల్ I ఈక్వల్ టు యాంగిల్ R. అక్కడ చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇక్కడ ఇన్సిడెంట్ రే యొక్క డైరెక్షన్ ని మనం I క్యాప్ తో రిప్రజెంటేషన్ చేస్తాం, నార్మల్ యొక్క డైరెక్షన్ ని N క్యాప్ తో రిప్రజెంటేషన్ చేస్తాం. అలాగనే రిఫ్లెక్టెడ్ రే ఉంది కదా, దానిని R క్యాప్ తో రిప్రజెంటేషన్ చేస్తాం. సో R క్యాప్. సో ఇక్కడ వెక్టార్ ఫార్మ్ ఆఫ్ రిఫ్లెక్షన్ రాసేస్తే R క్యాప్ ఈక్వల్ టు I cap minus 2 into I cap dot N cap into N cap. So this is the vector form of loss of reflection. ఇక్కడ మనం ఇంకో చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్ గా ఇన్సిడెంట్ రే యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది. ఇక్కడ మిర్రర్ లేకపోతే ఒరిజినల్ డైరెక్షన్, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇలా వస్తుంది. కానీ ఇక్కడ మిర్రర్ ఉండటం వల్ల ఏమైంది, ఇలా రావాల్సినటువంటి ఈ ఇన్సిడెంట్ రే ఇక్కడ ఏమైంది, రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇలా రాకుండా ఈ మిర్రర్ ఉండటం వల్ల ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది. సో దీని ఒరిజినల్ పాత్ నుంచి ఎంత మేరకు డీవియేట్ అయిందో దానిని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. సో ఇక్కడ ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మనం డెల్టాతో రిప్రజెంటేషన్ చేస్తాం. డెల్టా ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇన్సిడెంట్ రే అనేది ఒరిజినల్ పాత్ దగ్గర నుంచి ఎంత యాంగిల్లో డీవియేట్ అయిందో, రిఫ్లెక్ట్ అయిందో దానిని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. యాంగిల్ I ప్లస్ యాంగిల్ R ప్లస్ డెల్టా ఈక్వల్ టు ఎంత మనతో 180 degrees కదా. సో ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని తెలుసు. సో R ప్లస్ లో మనం I రాసేసుకుంటే I ప్లస్ I ఏమవుతుంది, 2I అవుతుంది. 2I ప్లస్ డెల్టా ఈక్వల్ టు 180 degrees. సో డెల్టా ఈక్వల్ టు 180 మైనస్ 2I. ఇక్కడ I ప్లస్ లో మనం R కూడా రాసుకోవచ్చు బికాస్ I ఈక్వల్ టు R. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అయితే ఇక్కడ చిన్న కాన్సెప్ట్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కి డైరెక్షన్ ఉంటుంది కానీ వెక్టార్ కాదు. డైరెక్షన్ ఉంటుంది, వెక్టార్ కాదు. డైరెక్షన్ మనం కన్సిడర్ చేస్తాం, యాంటీ క్లాక్ వైజా, క్లాక్ వైజా, ఇలాంటి డైరెక్షన్ మనం కన్సిడర్ చేస్తాం. కానీ